భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్. ధరల్లో చౌక చౌక. కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. భారత రివెంజ్ తెచ్చుకుంది. పాకిస్తాన్ గగనతనానికి మరొకసారి ప్రవేశించి భారత వాయుసేన లక్ష్యాలను ఛేదించింది. అర్ధరాత్రి అందరూ పడుకున్నటువంటి సమయంలో ఊహించినటువంటి విధంగా భారత సైన్యం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలపైన దాడి చేసింది. ఏకకాలంలో 5 నుంచి 9 ప్రాంతాలలో ఈ యొక్క ప్రాంతాలలో దాడులు నిర్వహించి ఉగ్రవాదులను చంపినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అఫీషియల్గా ఇటు భారత సైన్యం ప్రభుత్వం కూడా వివరించింది. అదేవిధంగా పాకిస్తాన్ కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించింది. ఎంత సమయంలో ఈ దాడి జరిగింది, ఎక్కడ జరిగింది, పూర్తి వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అర్ధరాత్రి ఈ రోజు మాక్ డ్రిల్ అనేటువంటి అంశం చర్చనీయాంశమైనటువంటి సందర్భంలో దానికంటే ఒక రోజు ముందే అర్ధరాత్రి ఎవరు ఊహించినటువంటి విధంగా భారత్ పాల్గామా ఉగ్రదాడికి సంబంధించినటువంటి రివెంజ్ కార్యక్రమంలో నిన్న అర్ధరాత్రి సుమారు 1:40 ఈ యొక్క దాడి జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. కేవలం 10 నిమిషాల్లోనే మొత్తం ఆపరేషన్ కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ భారత్ సరిహద్దుల వద్ద మొదలైనటువంటి మిసైల్స్, ఇక్కడ లేచినటువంటి మిసైల్స్ భారత్లోకి వెళ్ళి ఆ ఉగ్ర స్థావరాల పైన దాడి చేసి మళ్ళీ రిటర్న్ వచ్చినటువంటి పరిస్థితి. సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ సింధూర్ ఈ పేరుతో ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది భారత సైన్యం. సో దీనికి సంబంధించిన వార్త చూద్దాం. భారత్ పాక్ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల వేళ మంగళవారం అర్ధరాత్రి అంటే నిన్న నైట్ ఈరోజు ఉదయం మిడ్-నైట్ 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపైన భారత సైన్యం సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైలతో లక్ష్యాలపైన విరుచుకుపడ్డాయి. భారత ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను కూడా పూర్తిగా ధ్వంసం చేశాయి. భారత్ పైన సీమాంతర ఉగ్రవాదులకు కుట్ర పన్నినట్లుగా భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపైన ఆర్మీ దాడులు చేపట్టింది. పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేసినట్లుగా పేర్కొంది. అందుకే అక్కడ ఉన్నటువంటి పౌరులకు ఎలాంటి హాని కలగకుండా కేవలం ఉగ్ర స్థావరాలపైన దాడి చేశాం, ఉగ్రవాదులు ఎక్కడైతే ఉన్నారో ఆ సంబంధించిన పక్కా సమాచారంతోనే ఆ స్థావరాలపైన దాడి చేశామంటూ కూడా వెల్లడించడం జరిగింది భారత సైన్యం. దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పుడు చూడొచ్చు, వైరల్ గా మారుతున్నాయి. అక్కడ పాకిస్తాన్ లో అర్ధరాత్రి బీభత్సమైనటువంటి పరిస్థితి నెలకొంది. సో దీనికి సంబంధించి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. పాక్ ప్రధాని కూడా స్పందించడం జరిగింది. ఆయన ఏం స్పందించారో చూద్దాం. మరోవైపు భారత దాడులకు పాక్ సైన్యం ధృవీకరించింది. పాక్ డీజీ ఐఎస్పిఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి స్పందించారు. పాక్లోని కొట్లీ, మురికే, బహల్వార్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాలలో ఈ దాడులు జరిగినట్లుగా తెలిపారు. ఈ దాడుల్లో 3 చనిపోయారని, 12 మందికి గాయాలైనట్టుగా పాక్ ఆర్మీ పేర్కొంది. సో సమయం చూసుకొని బదులుగా స్పందిస్తామని పేర్కొన్నారు. భారత తాత్కాలిక ఆనందాన్ని శాశ్వతం దుఃఖంతో భర్తీ చేస్తామంటూ కూడా ఆయన ప్రగల్భాలు పలికారు. అంటే మేము మళ్ళీ కౌంటర్ అటాక్ చేస్తామంటూ కూడా పాకిస్తాన్ ప్రధాని నిన్న చెప్పడం జరిగింది. ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులపైన పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్పందించారు. మోసపూరిత శత్రువు పాకిస్తాన్లోని 5 ప్రాంతాలలో దాడులు జరిపింది. ఈ చర్యలకు పాకిస్తాన్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుంది. ఈ సమయంలో పాక్ సైన్యం వెంట దేశమంతా నిలబడి ఉంది. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్ ఆర్మీకి తెలుసు. ప్రత్యర్థి దుష్ట ప్రణాళికను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనీయమంటూ కూడా ఎక్స్ లో ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఈ దాడులను ఆయన యుద్ధ చర్యలని పేర్కొన్నారు. పాక్ ప్రధాని ప్రకటన తర్వాత సరిహద్దులోని పూంచ్, రాజౌరి సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించింది. దీంతో భారత్ సైతం కాల్పులు మొదలుపెట్టింది. ఎల్ఓసి వెంట ఇరు దేశాల సైనికులు కాల్పులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడులు జరిగినటువంటి ప్రాంతాల్లో మురిడ్కే టెర్రరిస్ట్ గ్రూప్ లష్కర్ తోయిబా హెడ్ క్వార్టర్స్ గా ఉంది. ఇక పంజాబ్ ప్రావిన్స్ లోని బహవాల్పూర్ లోని మసూద్ అజార్ నేతృత్వంలోని జైషే మొహమ్మద్ స్థావరం కూడా ఉంది. సో నిన్న ఈ జరిగినటువంటి తర్వాత ఒక్కసారిగా అటు పాకిస్తాన్ కూడా అర్ధరాత్రి తుపాకులతో దాడి చేసినటువంటి పరిస్థితి. ఇది ఒకటి. బహవాల్పూర్లో, పంజాబ్లో ఉన్నటువంటి బహవాల్పూర్లో నిన్న భారత సైన్యం దాడి చేసినటువంటి జైషే మొహమ్మద్కు సంబంధించినటువంటి ఉగ్ర స్థావరం ఇది. ఇదే బిల్డింగ్ పైన కూడా ఒక మిసైల్ దాడి చేసినటువంటి ఘటన నిన్న అర్ధరాత్రి చోటు చేసుకుంది. దీంతో పాటు ఇంకా 4 స్థావరాల పైన భారత సైన్యం వాయు వేగంతో వెళ్లి మిసైల్తో దాడి చేసి అక్కడటువంటి ఉగ్రవాదులను మట్టుబెట్టినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దీన్ని వక్రీకరిస్తూ పాకిస్తాన్ పైన దాడి అంటూ కూడా పాకిస్తాన్ ప్రధాని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఆ నేపథ్యంలోనే అర్ధరాత్రి ఏం చేయాలో అర్థం కాక భారత సైన్యం పైన ఊహించినటువంటి విధంగా పాక్ సైన్యం అక్కడ కాల్పులకు తెగబడింది. దీంతో అక్కడ 2 జవాన్లు చనిపోయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. సో అక్కడ బార్డర్లో విచ్చలవిడి కాల్పులకైతే తెగబడుతుంది పాకిస్తాన్. ఇక పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కౌంటర్ అటాక్ కూడా ప్రారంభించింది భారత్. ఏదేమైనా కూడా అర్ధరాత్రి జరిగినటువంటి ఈ సంఘటన ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రపంచ దేశాలకు కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. భారత్ ఉగ్రస్థావరాలపైన దాడి ఏ విధంగా చేశామనేటువంటి దానికి సంబంధించి అమెరికా కూడా స్పందించింది, ట్రంప్ కూడా స్పందించారు. ఈ యొక్క ట్రంప్ ఏ విధంగా స్పందించారో చూడొచ్చు. అమెరికా టెర్రర్ క్యాంపస్ ఇన్సైడ్ పాకిస్తాన్ అండ్ బి ఓకే. మిస్టర్ ట్రంప్ సేస్ పీపుల్ knew that something is going happen. He hopes the tension between the two countries end soon.
తొందరలోనే ఈ యొక్క టెన్షన్ వాతావరణం ముగింపు పలకాలని చెప్పేసి కోరుకుంటున్నట్టుగా ట్రంప్ కూడా ఆయన ప్రకటించడం జరిగింది నిన్న నైట్ ఇన్ఫర్మేషన్ అజిత్ దోవల్ ఇచ్చినటువంటి తర్వాత. ఇది ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతున్నటువంటి సందర్భం ఏ సమయంలో ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఆందోళన అయితే అటు పాకిస్తాన్లో ఇటు భారత సరిహద్దుల వద్ద కూడా అలర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.